బ్రేకింగ్ న్యూస్. తాండూరు అనుష హత్య కేసులో ఆమె భర్త పరమేష్ తో పాటు అత్తమామలను రిమాండ్కు తరలించారు. అనుషను విచక్షణారహితంగా కొట్టి చంపేసిన అనంతరం పరారయ్యాడు భర్త పరమేష్. అతడి తల్లిదండ్రులు సైతం కనిపించకుండా పోయారు. అనుష తల్లి చంద్రవ్వ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పరమేష్ తో పాటు అతడి తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. తొమ్మిది నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు పరమేష్, అనుష. అయితే పెళ్లైన కొన్ని రోజుల నుంచి అదనపు కట్నం కోసం వేధించాడు పరమేష్. కుమారుడి వేధింపులకు వంత పాడారు పరమేష్ తల్లిదండ్రులు. దీంతో తన బాధను తల్లి చంద్రవ్వకు చెప్పుకుంది అనుష. హత్యకు 4 రోజుల ముందు కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భర్త బాగా కొట్టి పుట్టింటికి పంపడంతో అనుషను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది తల్లి చంద్రవ్వ. అయితే మధ్యలోనే అడ్డుకొని తనతో పాటు ఇంటికి తీసుకెళ్లాడు భర్త పరమేష్. అక్కడ తలుపు వద్దే అనుషను ఇష్టారాజ్యంగా కొట్టాడు. కోపం తగ్గక పెద్ద కర్రతో తలపై పలుమార్లు కొట్టాడు పరమేష్. దీంతో అనుష అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, మనం చూస్తున్నాం మొన్న ఏదైతే తాండూరులో అనుష హత్య జరిగిందో దానికి సంబంధించి మొత్తానికి పోలీసులు అయితే వాళ్ళని రిమాండ్ కు తరలించారు. అసలు ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి సుజాత? ప్రసన్న, తాండూరులో అనుష హత్య కేసులో ముగ్గురిని పోలీసులు రిమాండ్కి తరలించారు. భర్త పరమేష్, అత్త మామల్ని. ఎందుకంటే 8 నెలల క్రితమే వీళ్ళకి పెళ్లి అయింది, ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి కుటుంబంలోనూ అంగీకరించారు. మరోవైపు అనుష కుటుంబంలో కొంతమేరకు వద్దు అని చెప్పినప్పటికీ కూడా ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఆ తర్వాత పరమేష్ని పెళ్లి చేసుకుంది. గత కొన్ని రోజుల నుంచి వీళ్ళిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అయితే అనుష ఒక 2 నెలల క్రితమే తన భర్తతో గొడవ పడి అమ్మ నేను ఉండలేకపోతున్నాను అని చెప్పేసి ఇంటికి వెళ్ళినటువంటి సమయంలో తల్లి నచ్చ చెప్పింది. పెళ్ళయి 6 నెలలే అవుతుంది కాబట్టి అడ్జస్ట్ అయ్యి ఉండాలి అని చెప్పడంతో ఇంటికి వచ్చింది. పెద్ద మనుషుల సమక్షంలోనే మళ్ళీ వాళ్ళిద్దరిని కూడా అటు అనుష కుటుంబ సభ్యులు అదేవిధంగా పరమేష్ కుటుంబ సభ్యులు కలిసి కూర్చొని మాట్లాడిన తర్వాత అనుష ఇంటికి వెళ్ళింది. అయితే ఆ తర్వాత మళ్ళీ 15 రోజులు కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవ పడడం, మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోవడము, ఇలా తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే 4 రోజుల క్రిందట వీళ్ళిద్దరికి గొడవ జరిగింది. తనని అనుషని పరమేష్ కొట్టడంతో తను హెల్త్ అంతా కండిషన్ బాగోలేకపోవడంతో వెంటనే అనుషని 2 రోజులు గడిచిన తర్వాత నా హెల్త్ బాగోలేదమ్మా ఒక్కసారి ఇంటికి రండి అని చెప్పేసి అనుష తల్లికి కాల్ చేస్తే వచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్తున్నటువంటి టైంలోనే పరమేష్, ఎందుకంటే అనుష తల్లి వచ్చి కారులో హాస్పిటల్కి తీసుకెళ్తుంది, పరమేష్ బండి మీద వెళ్తూ నా భార్యను మీరెందుకు హాస్పిటల్కి తీసుకువెళ్తారు అని చెప్పేసి రోడ్డు మీద కారుకి అడ్డంగా బైక్ని ఆపి అనుషాన్ని విచక్షణ రహితంగా చేయి పట్టుకొని లాక్కొచ్చి బండి మీద కూర్చోపెట్టి హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ అందించిన అనంతరం కూడా ఇంటికి తీసుకువచ్చాక నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి అనుష చెప్పే ప్రయత్నం చేస్తే, లేదు నువ్వు ఇంటి తలుపు తీసి ఇంట్లోకి వెళ్లాల్సి ఉంది అని చెప్పేసి బలవంతంగా తనతో ఇంటి తాళం తీయించే ప్రయత్నం చేశాడు. కానీ అనుషకి తనతో ఉండడం కానీ ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేక నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానని ఎంత చెప్తున్నప్పటికీ కూడా పరమేష్ వినకుండా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత తనని విచక్షణ మరిచి మరి తనని కొట్టాడు. కొట్టిన తర్వాత కొంత శాంతించాడు. ఆ తర్వాత మళ్ళీ మాటల యుద్ధం ఇద్దరి మధ్య కూడా ఏర్పడింది. అక్కడ ఉన్నటువంటి కర్రతో తన తల మీద దాడి చేశాడు. అక్కడికక్కడే రక్తపు మడుగుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి అనుషని హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి కూడా చుట్టుపక్కల వాళ్ళు కొట్టేటటువంటి టైంలో ఆపేసినా కూడా, ఎందుకంటే ఆ విజువల్ చూస్తే ప్రతి ఒక్కరిని కూడా కదిలిస్తుంది. కనీసము తన భార్యని అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న తర్వాత చుట్టుపక్కల వచ్చినటువంటి వాళ్ళు ఎందుకు కొడుతున్నావు కొట్టకు అని చెప్పినప్పటికీ కూడా అసలుకి పరమేష్ ఎవరి మాట వినకుండా వచ్చినటువంటి వాళ్ళని కూడా నెట్టేసే ప్రయత్నం చేయడం, ఇదంతా చేసి ఎవరైతే అనుష ఉందో అనుష మీద కర్రతో దాడి చేశాడు. రక్తపు మడుగుల్లో ఉన్నా కూడా పక్కన వచ్చినటువంటి వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్తామన్నా లేదు నా భార్యను నేనే తీసుకువెళ్తా అని చెప్పేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత తను చనిపోయిందన్న విషయం తెలుసుకొని పరమేష్ పరారీ అయితే పోలీసులు 24 hours లోపే అటు పరమేష్ని తనతో పాటు వాళ్ళ కుటుంబ
కుటుంబ సభ్యుల్ని అదుపులోకి తీసుకొని విచారించారు. ఎందుకు గొడవలు తరచూ అవుతున్నాయి, దాంతోపాటు నిజంగానే ఈ హత్యలో కేవలం పరమేష్ పాత్ర మాత్రమే ఉందా, లేదు అని అంటే అత్తామామల పాత్ర కూడా ఏమైనా ఉందా అని చెప్పేసి పోలీసులు విచారించారు. గత కొన్ని నెలల నుంచి కూడా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నానని చెప్పేసి చాలాసార్లు కూడా అనూష తన తల్లితో చెప్పుకుంది. తన తల్లి కూడా నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అనూషకి తండ్రి లేడు, తల్లి మాత్రమే పెద్ద దిక్కుగా అయ్యి ఈ వివాహం చేసిన తర్వాత అన్ని బాగోగులు కూడా అనూష తల్లి చూసుకుంటుంది. కానీ ఇలాంటి టైంలో అండగా ఉండాలి అని చెప్పేసి ఆ తల్లి ప్రతిసారి కూడా చెప్పే ప్రయత్నం చేసింది. కానీ అనూషని పోగొట్టుకుంటామనని మేము ఎప్పుడూ అనుకోలేదు, కేవలం చిన్న చిన్న గొడవలు మాత్రమే అని చెప్పేసి ఆ తల్లి రోధిస్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో పాటు ఆ తాండూరు గ్రామవాసులందరినీ కూడా 8 నెలల్లోనే పెళ్ళైనటువంటి 8 నెలల్లోనే అంత ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నాడు, ఎందుకు చంపాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, మొత్తం ప్లాన్ ప్రకారమే చేసి ఉంటాడు, తనకి కోపం ఎక్కువ, ఇవన్నీ కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి వీళ్ళ ముగ్గురిని కూడా పోలీసులు అయితే రిమాండ్కి తరలించారు ప్రసన్న నిన్న. రైట్, థ్యాంక్ యూ సుజాత. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు ఏదైతే తాండూరులో అనూష హత్య కేసు జరిగిందో హత్యకి సంబంధించి కూడా ఇటు ముగ్గురునైతే పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇటు అనూష తల్లి చంద్రవ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.